మాట అంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం చూడండి. తండ్రి నా యొక్క జీవును వారి వాక్యం వలన నా యందు విశ్వాసించు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఒకరికి వాగా ఎలా ఉండాలని ప్రభు ప్రార్థిస్తున్నాడు? చెప్పండి. ఏకమై ఉన్నామా? సంఘం ఏకమై ఉన్నామండి. ఇంటెదురాలు వందనాలు చెప్పుకోలేనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. కనీసం ప్రైజ్ లాడాయని చెప్పుకోలేని భయంకరమైన కక్షలతో దేశాలతో కాలి బస్సేసి వస్తున్నాం. మనం ఎలా వెళ్తాం? పర్వతం ఎలా వెళ్తాం? సోదరులారా, ఏకమై ఉండాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవు ఇచ్చినటువంటి వాక్యాన్ని వారికి ఇచ్చాను. ఈ వాక్యము పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఏకమై ఉండాలని. ఏకమై ఉన్నటువంటి ఏంటంటే ఒక్క శరీరం, సహోదరులుగా సంఘం. వారు మనసు పొందాం, బాప్తిజం పొందాం, కానీ ఒకరినొకరు పలుక్కో, ఒకరికొకరు వందనాలు చెప్పుకో. దేశం కసి కక్షలు ఎలా వెళ్తామండి? పర్వరాజ్యం ఎలా పొందుతావు? పరిశుద్ధాత్మను చదువు. అక్కడ మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవాలని సంఘమంతా ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను. ఈ మాటేనండి. తండ్రి అయిన దేవుడు యేసుకి ఇచ్చిన మహిమను, నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చింది. అర్థమైనా? మీకు అర్థమైందా? యేసయ్య ఏమి ఇచ్చాడట? మహిమని ఇచ్చాడు. అనుకుంటా ఉంటామండి, నీ మహిమను ధరించిన పరిస్థితులు మాకు కట్టబడగానే ఏమవుతున్నాం? ఎందుకంటే వినండి జాగ్రత్తగా. వెనక్కి ఒకరి మనిషి ముందున్న ప్రభువు యొక్క శిలువ వైపు, ప్రభు రక్తం వైపు, ప్రభు శ్రమ వైపు చూస్తూ ఆయన మహిమ కోసం తాపత్రయం పడగలిగితే పరిశుద్ధాత్మ నీలోనికి ఉంచేసేస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడు. ఈ రెండు కార్యాలు చేయగలిగితే వెనకనే మనిషి పూర్తిగా మర్చిపోవాలి. అస్సలు జ్ఞాపకం తెచ్చుకోమాక. ముందున్నటువంటి ప్రభు శిలువను చూడు, ఆ ప్రభు కాల్చిన రక్తాన్ని చూడు, ఆ ప్రభు అనుభవించిన బాధలు చూడు, ఆయన పొందిన శాపం చూడు. నువ్వు ఖచ్చితంగా లోకంతో ఏకీభవించని లేవు. నువ్వు వేరైపోతావు. కొడుకులకి తరం వరకు వేరే ప్రత్యేకమైన బ్రతుకులు బ్రతుకుతావు. రెండవది ఆయన మహిమ వైపు చూసినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దీనికి వచ్చి నీ లోనికి వస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకుగా విలియం కేరీ అనేటువంటి ఒక భక్తుడండి మన భారతదేశం వచ్చాడు. ఆయన భారతదేశం వచ్చినప్పుడు భారతదేశ పరిస్థితి ఏంటంటే చిన్నపిల్లలప్పుడే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. పురుషుడికి వయసు చూసేవాళ్ళు కాదు. ముసలివాడు కూడా చిన్నపిల్లలు చేసేవాళ్ళు. ఆ కొంతమంది ఆ భర్త చచ్చిపోతే ఈ పిల్లలను కూడా తీసుకెళ్ళి బతికొండ ఈ ఎవరిని పెట్టాలి ఈడ్చుకెళ్ళి ఆ ప్రాణి మీద పెట్టేసేసి తగలబెట్టేసేసేవాళ్ళు. చచ్చినటువంటి భర్తతో బతికున్నటువంటి భార్యను తగలబెట్టేవాళ్ళు. సతీ సహగమనం అన్నారు దాన్ని. ఆ విలియం కేరీ అనేటువంటి ఆయన వచ్చి ఆ సతీ సహగమనం ఆపాడు. లేకపోతే భర్తలు చచ్చిపోయినటువంటి స్త్రీలు ఒక్కళ్ళు కూడా మీరు ఉండేవాడు కాదు. ఎన్నో శ్రమలు అనుభవించాడు ఆయన. కానీ ఆయన వెనక్కి తిరిగాడు. ఆయన వెనక్కి తిరిగి మరలా ఆయన చేసి ఎప్పుడు వెళ్ళలేదండి. ఆ లగ్జరీ బ్రతుకుతాం ఎప్పుడెందుకు ఈ బాధలు బిడ్డ చచ్చిపోతే కనీసం పూడ్చిపెట్టిన ఒకరు రాలేదండి. ఒక్కడ రాలేదు. తెలుసా మా ప్రీతి పెట్టారా? ఈ భారతదేశం వచ్చినటువంటి ఈ దైవ బిడ్డలు కొంతమంది ఆ రోజుల్లో ఏ జనాల్లో వాళ్ళు సువార్త చెప్పడానికి వస్తూ సమాధి పెట్టిని కూడా మోసుకొచ్చుకునేవాళ్ళు అంట. ఎందుకంటే ఇక్కడ తగలబెట్టే శాతార్థం కాలిపోతాయని వాళ్ళు ఆ పెట్టిని కూడా తీసుకొచ్చుకునేవాడు వాళ్ళతో పాటు. ఈ సభ్యాతార్థం వెళ్తుంది ఈ పెట్టిలో పెట్టి పూడ్చేస్తారని వాళ్ళతో ఎంత పెట్టుకొని ఆ దేశం సమాధి పెట్టి తీసుకొచ్చుకున్నారు. దేవుని కోసము, దైవ రాజ్యం కోసము ఎన్నో శ్రమలు నిన్ను తిరగనటువంటి బ్రతుకులు బ్రతికారండి. లగ్జరీ లైఫ్ బ్రతకలేక కాదండి. వాళ్ళ దేశాల్లో వాళ్ళ కోట్లు ఉన్నాయి. లగ్జరీ లైఫ్ బ్రతకొచ్చు. ఒక భారము
ఒక భారం అండి, దైవ బిడ్డల గుండెలో ఒక భారం ఉండాలి. ఇది నన్ను నశించి నరకానికి వెళ్తే అమ్మా నీకు ఎవరు విడిపించుకొస్తారా కొంచెం ఒకసారి ఆలోచించు. నువ్వు కావాల్సిందే కదా, ఎన్నో వచ్చావు అంటున్నావు ఈ మాట. యుగాలు అగ్గినాడు నువ్వు కాలుతానే ఉంటావే. ఈ చివరి దినాల్లో నిన్ను నువ్వు సరి చేసుకోగలిగితే, ఈ చివరి దినాల్లో లాస్ట్ స్టెప్ అంటే నీ పోతున్నావు. ప్రభు వస్తాడు, నువ్వు సిద్ధపడి ఉంటే వెళ్ళిపోతాడు ఆయన. దైవ శరీరాన్ని పోతావు. ఈ చివరి దినాల్లో నువ్వు సిద్ధపడకపోతే ఎంత ఘోరమైనటువంటి స్థితిలో మనం వెళ్తాం ఆలోచించాడు. ఎంత తెలిసి, ఎంత వాక్యం, ఎంత జర్నీ చేసి పరిస్థితి వెళ్తాం. నా మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వాక్యం సామాన్యమైన వాక్యం కాదు. ఒక అమృత పాఠంలో విషము చుక్కలేసినట్టుగా మన ద్వేషాలు, మన కసిలు, మన కక్షలు, మన ప్రార్థన, మన ఆత్మ, మన మహిమ జీవితాన్ని మైలు చేసేస్తుంది. తీయరా శాపకుడికి పడతాం, విశ్వాసకి పడతాం, ఇంటి ముద్దోడికి ఇంటి వాడతాం. ఎలాంటి నన్ను క్రైస్తవులు మన దేవుడు ఆత్మ కలిగిన బిడ్డలండి. మనం ఇలా బ్రతికేవాళ్ళు దేవుడు ఆత్మ కలిగిన బిడ్డలు అవుతారా? వాడు పల్లరాజ్యం చేస్తారా? రెండవ రహస్యం ఏంటంటే వెనక ఉన్నాయి మర్చిపోవటము మొట్టమొదటి రహస్యము. నువ్వు ఏం బ్రతికావో, నువ్వు ఏం తింటున్నావో, ఏం అనుభవించావో ఏం వదిలేసేసేక ముందున్న శిలువను దేవుని మహిమను చూస్తే పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ఇక్కడ అద్భుతమైన మాట అండి, బంగారం లాంటి మాట చూడండి. 2 కొరింథీ 4:16 ఒకసారి చూడండి, సహాయం చేయండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4:16 దీనికి అనుబంధమైన ఒక మాటను ఆఖరి పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిరాయించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ మాట మీకు అర్థమైందమ్మా? నేను కూడా చదువుతాను జాగ్రత్తగా. రెండోసారి చదివితే మేము హృదయాల్లో ఇది అర్థమవుతుంది అనుకుంటాను. కావున మేము అధైర్యపడము. ఏమన్నా ఏమి లేకపోయినా, తిన్నా తినకపోయినా, పరిస్థితులు ఏమైనా సరే మేము అధైర్యపడము. ఎందుకంటే మా బాహ్య పురుషులు కృషించవచ్చు, మేము తింటారిలాగా తగ్గిపోవచ్చు, మమ్మల్ని ఎవరు గౌరవించకపోవచ్చు, మాకెవరు విలువకపోవచ్చు, మమ్మల్ని చూసి నిందించి దూషిస్తూ ఉండవచ్చు. బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మ పురుషుడు ఉన్నాడు చూసా, అది శరీరం ఏమైపోయినా బాధలేదు. పౌలు గారు అంటాడండి, ఆయన ఎదురుగా ఆయన ప్రభువు దగ్గరికి రాకముందు అద్భుతమైన లగ్జరీ లైఫ్ అండి ఆయనకి, లగ్జరీ లైఫ్. కానీ ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఆయనకి జరగరా పౌలు గారు, ఎప్పుడు ఆయనకి జరగరా. లోకములో ఎంత బ్రతికావో అది ప్రభు అడగడు కూడా. ఈ పాత జీవితాన్ని నువ్వు ఎట్లా బ్రతికావో, పాపమే చేసావో, పుణ్యమే చేసావో, నీకే చేసావో, అవినీతి చేసావో దాన్ని అడగటల్లా. నా దగ్గరికి వచ్చావు, రక్షణ పొందావు, బాప్తిజం పొందావు, పదలో పాల్గొంటున్నావు, ఇప్పుడు ఎందుకు ఇలా జీవిస్తున్నావు అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఏంటి మన జవాబు? ఎందుకు జీవిస్తున్నావు ఇలా? నీకు గొడవలు ఎందుకు? నీకు కష్టలు ఎందుకు? నీకు ద్వేషాలు ఎందుకు? నీకు అసూయలు ఎందుకు? మీరు దేవుడి పిల్లలు కదా, మీరు రక్షించబడ్డారు కదా, దేవుడు రాజ్యం కదా, మీరు దేవుడు వాక్యం పెట్టారు కదా, మీరు ఇలా బ్రతుకుతారా? చక్కగా ఇలా బ్రతుకుతా విశ్వాసం. ఇదే నా క్రైస్తవ జీవితం. ఇందుకేనా ఈ ప్రార్థనని బట్టి నమ్మా, ఇది కుదరదు. ఈ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ఖచ్చితంగా మార్చుకోవాలి. మేము అధైర్యపడము, బాహ్య పురుషులను ప్రశ్నిస్తున్నాం. ఒక మాట అంటే ఓర్చుకోలేము, 100 మాటలు రాని సినిమా వైపు చూస్తాం. చూడాలి, నీకు రకరకాలుగా హింసించేదా? నేను పడకూడదా? నేను పడతాను. ముందు భయంకరమైనటువంటి శ్రమలు వస్తాయి. ప్రార్థన చేసుకోలేము, వచ్చేస్తుంది. ఖచ్చితంగా వచ్చేస్తుంది. మన
ఇళ్లలో మనం ఉండేవారు క్రైస్తవులుగా ఉంటే అసలు చేస్తూ మరి ఊళ్ళో ఉండాలి లేదంట. అసలు ఇది కళాపాఠాలు ఏంటంటే అక్కడ మొత్తాన్ని జీవించేస్తారు. క్రైస్తవ కాని అన్నావో వచ్చేది ఇక్కడ ఒక్కళ్ళు ఉండేది ఇక్కడ. నిలబడతావా? నిలబడతావు బిడ్డ. ఈ విశ్వాసం ఎలా ఉంది? ప్రభు కోసము శుభానుభూతులు వేయబడ్డారు. ప్రభు ప్రార్థన కోసము ప్రభువు ఒక్క నమస్కారం చేయకుండా ఉన్నందుకు వాళ్ళ అగ్ని గుండంలో పడేశారు. ఎన్ని హింసలైనా ఎన్ని శోధనలైనా మా ప్రభువే మాకు కావాలి. మా ప్రభువే మాకు కావాలి.